మరి ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద మరి మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడి మీద, అదేవిధంగా నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి మీద ఏదైతే బీసీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే బూటు విసిరితే కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక్క మంత్రి కూడా, మరి ఆ కేంద్రంలో నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎవరు కూడా స్పందించలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉన్నది, మనకు మనువాదులంతా ఏం చేసినా మరి దళితుల మీద దాడి చేసినా మరి మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దళితులంతా ఏకం కావాలనే మాట మరొకసారి తెలియజేస్తూ, అట్లనే నిన్నగాక మొన్న మరి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మీద మరి బలహీన వర్గాలని చెప్పుకునే మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మరి హేళనకు మాట్లాడిండా, కావాలని మాట్లాడిండా, మరి ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడిండా, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు మీ వైపు చూస్తూ ఉన్నారు. ఇలా మా దాంట్లో మాకు విభేదాలు ఉండొచ్చు, మా దాంట్లో మాకు అన్నదమ్ముల మధ్య కొద్దిగా పంచాయతీ ఉండొచ్చు, అవన్నీ మేము కూడా పోరాడి సాధించుకుంటాం. అంతేగాని లక్ష్మణ్ కుమార్ గారి మీద ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు అహంకారంతో మాట్లాడినదో బేషరతుగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పిలుచుకొని మరి మొత్తం సమాజానికి క్షమాపణ చెప్పించాలి పొన్నం ప్రభాకర్తోని తెలంగాణ రాష్ట్ర భారత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఒకవేళ డిమాండ్ ఆయన కనుక మరి సారీ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి పొన్నం ప్రభాకర్ గారిని ఇంటిని ముట్టడిస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 2 రోజుల నుంచి సైలెన్స్ ఎందుకున్నారు మీరు? ఇది తీవ్రమైనటువంటి సమస్య ఇది. మరి లక్ష్మణ్ కుమార్ గారు ఎంత ముఖ్యమో నీకు బీసీ మంత్రి కూడా ముఖ్యం. మరి వీళ్ళందరూ వదిలిపెట్టేసేసి మరి మీరు ఒకవేళ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం చేసి తెలంగాణ ఉన్నటువంటి లక్షలాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి అయితే అహంకారంతో మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ చేత చెప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల ఏసీ తరఫున ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నా, నువ్వు కూడా మాల కులానికి చెందినటువంటి వ్యక్తివి, నువ్వు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రినా రాష్ట్రంలో ఇంకే మంత్రున్నా నువ్వందరూ కూడా మన కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు. నేను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి తరఫున మా బట్టి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరేదైతే బీసీల కోసం ఉట్టిన ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు, చాలా సంతోషం. మీకు ఈ తెలంగాణ ఉన్నటువంటి బీసీ సమాజం ఉన్నటువంటి ప్రేమ చాలా సంతోషం. కానీ మనం కూడా అన్యాయం జరుగుతున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు, మన 40-50 లక్షల మందికి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇనిషియేట్ తీసుకోండి. మీరు మాల సమాజంలో కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటి కూడా పట్టించుకోమని చెప్పి ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి సోయి మన కులం మీద కూడా ఉండాలి డిప్యూటీ సీఎం గారని మేము తెలంగాణ మాల సంఘాలు చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మీరు ఎందుకు సైలెన్స్ ఉంటున్నారో మాల సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు ఎందుకు మాట్లాడడం లేదో మాల సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. నిన్నగాక 2 రోజుల ముందు మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, అయ్యా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది, మరి 26 కులాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, 26 కులాలే కాదు రోస్టర్ విధానం వల్ల 58 కులాలకు అన్యాయం జరుగుతూ ఉందని 2 రోజుల క్రితం వాళ్ళ ఓఎస్డీ గారికి వాళ్ళ పర్మిషన్ కోసం లెటర్ ఇస్తే కనీసం చూసిండంట. ఆయన ఆ లెటర్ పర్మిషన్ కావాలని చూసి టిక్ పెట్టేసి వద్దని చెప్పిండట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, నీకు ఏమి జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా మీరు మాల సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మాల కులాలకు అన్యాయం జరగకుండా, 58 కులాలకు అన్యాయం జరగకుండా వెంటనే మీరు మరి ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు కూడా వెంటనే ఎవరైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీద మరి అసహ్యంగా మాట్లాడిండో, ఇబ్బందికరంగా మాట్లాడిండో, మరి అహంకారంతో మాట్లాడిండో, మరి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి చేత వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పించాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.